బ్రదర్ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు బ్రదర్? మాది నల్గొండ అండి. ఎప్పటి నుంచి మీరు ఈ జాబ్ సాధించాలి, ఎంతో మంది గోల్ కూడా ఉంటుంది, ఎప్పటి నుంచి కష్టపడతా ఉన్నారు? మరి ప్రభుత్వాలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు ఏం చెప్తున్నారు అంటే 3 కోట్లు పెట్టి అమ్ముకున్నారు, ఇది నిజంగా కష్టపడి వచ్చిన వాళ్ళకి కాదు అని చెప్పేసి కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాను? సార్ ఇప్పుడు మాది నల్గొండ సార్. నేను 2018లో నాది ఇంజనీరింగ్ అయిపోయింది. 2018 నుంచి యూపీఎస్సీ కనే కూర్చున్నాను. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది సార్. 7 సంవత్సరాల్లో నాకు ఫస్ట్ టైం జాబ్ వచ్చింది. సార్ వీళ్ళు జాబ్ రాలేదు, మనకు జిఆర్ఎల్లో నా ర్యాంక్ వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీకు ఒక షెడ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు సార్, ఒక ఎవిడెన్స్ పీస్ లేదు, ఏం లేదు. మీ రాజకీయాల కోసం, మీ ఇంట్రెస్ట్ల కోసం 3 కోట్లు పెట్టుకున్నారు, 3 కోట్లు పెట్టుకున్నారు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా కేటీఆర్ గారు గొప్పోళ్ళు, నేను బీఆర్ఎస్ పార్టీకే ఓటేసిన, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఇలా ఎందుకు తిడుతున్నా అంటే కేటీఆర్ గారు ఆయన పెద్ద లీడరు, ఐటీ మినిస్టరు, యంగ్ అండ్ డైనమిక్ అనుకున్నా నేను. కానీ ఇలా ఎవడో చెప్పిన మాటలు నేను పనికిమాల ఆస్పిరెంట్ వాడు ఏదో అన్నాడు అనుకున్నారంట. నేను వందంటే అలిగేషన్స్ చేస్తాను, నిజమైపోతాయా? ఇప్పుడు కేటీఆర్ అబ్బాయికి ఏదో అవార్డు వచ్చింది అన్నాడు, ఎగ్జాంపుల్. మీరు కూడా కొన్నారు సార్ అంట, నిజమవుతుందా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీ రాజకీయాలు చేయండి సార్, రాజకీయాలు అందరు చేయాలి, రాజకీయం చేస్తేనే సొసైటీలో ఇది పెరుగుతుంది. కానీ మీరు మా మీద ఏదో చిల్లర గ్రూప్ 1 వాళ్ళని అమ్ముకున్నారు, చేసినారని చిల్లర అలిగేషన్స్ ఎందుకు? అంటే ఎవరి బెనిఫిట్ కోసము? మీ బెనిఫిట్ కోసం ఈ 563 మంది తెలంగాణ యువత నాశనం అయిపోయినా పర్లేదా? అంటే నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చింది సార్ ఉద్యోగం, ఇవాళ ఒక రోజులో వచ్చింది కాదు ఇది. నా విజయాన్ని ఇంత తక్కువ చేసి అమ్ముకున్నారని మాట్లాడితే కోపం రాదా? నా సగటు తెలంగాణ మనం కొట్లాడితే వచ్చినాయి, మన స్టేట్ కొట్లాడి తెచ్చుకున్నాము, కొట్లాడితేనే నోటిఫికేషన్లు వచ్చినాయి. నిధులు నియామకాలు, మన నియామకాలు మెయిన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అట్లాంటిది మీరు అట్లాంటిది ఏది పారదర్శకంగా ఇప్పుడు అది కాదు సార్. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు దాసో శ్రవణ్ గారు ఉన్నారు, ఆయన అంటాడు మీరు డివిజన్ పెంచిపోతే విద్యార్థులకు గొంతు కోసిరని. నాకు అర్థం కాదు సార్. మీరేమో మీ ఎమ్మెల్సీ కోసం సుప్రీంకోర్టు పోవచ్చు, బీఆర్ఎస్ పార్టీనేమో సెకండ్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే డివిజన్ బెంచ్ అప్పీల్ పోతుంది, సుప్రీంకోర్టు అప్పీల్ పోతుంది. అంటే నీకున్న హక్కు నాకు లేదా? అంటే నీకున్న రాజ్యాంగ హక్కు నాకు లేదా? అంటే నేను పోవద్దా? అంటే నీకంటే నేను ఎందుకు తక్కువ? అంటే మేము ఇలా జిఆర్ఎల్ మా పేరు వస్తే కూడా మేము ఫైట్ చేయొద్దు, మీరు చెప్పినట్టు వినాలంటే ఇంకా మాకు ఏముంది సార్? మా వాల్యూ, మా విజయానికి వాల్యూ ఏముంది? సరే తప్ప రైటా, ఎస్సా నోనా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు బయటకు వచ్చి 3 కోట్లు పెట్టుకున్నారు, 3 కోట్లు పెట్టుకున్నారు, 1700 కోట్ల స్కామ్ అయిందని అందరినీ కేటగారికల్ గా మాట్లాడడం చాలా 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 దిగజారుడు రాజకీయము. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి నిజంగా కూడా. ఎందుకు ఇట్లా అంటే మమ్మల్ని అంటే నీకేమొస్తుంది? మీరు రాజకీయం చేస్తే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి సార్, చేయండి. జూబ్లీ హిల్స్ బైపోల్స్ ఉన్నాయి, చేయండి. రాజకీయ ఇష్యూస్ మీద మాట్లాడండి, ఎడ్యుకేషన్ మీద మాట్లాడండి. అంతేగాని ఏం తెలియకుండా, ఏం కాకుండా, ఎవిడెన్స్ లేకుండా ప్రజలను మభ్యపెట్టి మమ్మల్ని ఏదో ఏంది లంచాలు ఇచ్చేటోళ్ళ చూపించడం మాత్రం చాలా తప్పి మేము అసలు అంగీకరించాం. మీ తోటి విద్యార్థులు కావచ్చు, మీతో చదువుకున్న వాళ్ళు, మీతో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయ్యి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా చెప్తాను అవకతవకలు జరిగాయని చెప్పేసి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు కూడా ఒక తీర్పిచ్చింది, రివాల్యుయేషన్ చేయాలి లేకపోతే రీకండక్ట్ చేయాలి వీలు పడకపోతే అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. మరి కోర్టు తీర్పిచ్చింది కదా, మీరు నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు? మేము డివిజన్ బెంచ్కి వెళ్తామండి, అది నా రైట్. మేము డివిజన్ బెంచ్కి వెళ్ళి మేము ఫైట్ చేస్తాం. మా సైడ్ న్యాయం ఉందని మేము నమ్ముతున్నాము, మేము ఫైట్ చేస్తాము. లెట్ ద కోర్ట్ విల్ డిసైడ్ కదా. ఇప్పుడు డివిజన్ బెంచ్ దే విల్ డిసైడ్. లేదు నాకు ఇంకా నచ్చలేదు, నేను సుప్రీంకోర్టు పోతా, లేదు నా ఫేవర్కి వచ్చింది, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు పోతారు. ఎట్లనైనా కోర్టులో తేలాల్సిందే ఈ విషయం. కానీ నేనేమంటున్నా అంటే మీరెందుకు మధ్యలో రాజకీయం చేయటం ఈ విషయాన్ని? ఇప్పుడు ఏదో డివిజన్ బెంచ్ పోతే గొంతుకు వచ్చినట్టు అంటే నేను ఎందుకు వస్తా? టీజీపీఎస్ ఎందుకు వస్తుంది జనాల గొంతు? చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఉంది ఉద్యోగాలు వేయడానికి, నీకు తప్ప అనిపించింది, నువ్వు పోయినావు, నీకు వచ్చింది, రైట్, ఓకే. సింగిల్ జడ్జ్ బెంచ్ మీకు వచ్చింది, యూఆర్ సాటిస్ఫైడ్ ఆర్ యూ విల్ అపీల్, ఫైన్. కానీ ఇదంతా ఏంది? మేము కొన్నాము చూసిరాదండి. ఒకళ్ళు పేరెంట్స్ లేరు, ఆర్ఫన్స్ ఉన్నారు, 89% SC ST BC EWS పీపుల్ ఉన్నారు. ఏడికెళ్ళి తెచ్చుకున్నారు? మన తెలంగాణ ఏమన్నా ఫుల్ మొనకలాగా దళిత కంట్రీ, లేకపోతే ఫుల్ దళిత రాష్ట్రం? నిజంగా 3 కోట్లు ఇచ్చేంత డబ్బులు ఉంటే అసలు జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళ నేను వస్తుంటే కూడా పేరెంట్ అక్కడ అదే మాట్లాడుతున్నాను, 3 కోట్లు ఇస్తే నేను బిజినెస్ చేసుకుంటా, కానీ నాకు ఎందుకు నా పిల్లాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి? అంటే నేను చూసినండి చాలా మందిని దగ్గర నుంచి చూసినా కదా, పేరెంట్స్ లేక, ఆర్ఫన్స్ ఉంది. సరే కష్టాలు అందరికీ ఉన్నాయి, కష్టాలు ఎవరికి లేవని కాదు, కష్టాలు ఉండడం వల్ల ఉద్యోగం వస్తాను కాదు, కానీ వచ్చినాక కూడా వాళ్ళని తప్పుబట్టి వాళ్ళని డీమీన్ చేసి చేయడం అనేది వెరీ వెరీ రాంగ్ థింగ్. వాళ్ళు ఇప్పటికన్నా ఆలోచన చేసుకోవాలి. మీరు రాజకీయం వేరే దగ్గర చేయండి కానీ ఉద్యోగాల కాడ కాదు. మీరు గమనిస్తే 14 సంవత్సరాల నుంచి ఉద్యోగ రిక్రూట్మెంట్ లేదు, నోటిఫికేషన్ లేదు. మన గవర్నమెంట్ వచ్చి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆల్మోస్ట్ అవుతుంది. మరి ఎవరేం చేసినట్టు? అంటే పేపర్ లీక్ చేసేది, పుట్నాలు లెక్క అమ్ముకునేది మీరు. అయ్యాలనేమి ఎవరేమన్నారు? ఒక మిస్టేక్, టీజీపీఎస్ అంతా ట్రాన్స్పరెంట్, ఒక ఆయననే తప్పు చేసిండు అని ఆ ఒక్క ఆయనకు అంత పవర్ ఇచ్చి అంగట్లో అమ్మిపించారు పేపర్లు. అయ్యాల నేనే సార్, నేనే అశోక్ నాన్న బాధపడకుండా కూర్చొని నన్ను ఉదార్చడానికి ఏ నాయకుడు రాలే.
ఎవ్వరు రాలే. నేను అనుకున్నా కనీసం కేసీఆర్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు తర్వాత వచ్చి చెప్తారు, ఏం కాదు బాబు మేము ఉన్నాము ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ పెడతామని చెప్తే ఎవ్వరు ఏం చెప్పలే. ఎవ్వరు ఒక్కసారి మాట్లాడని కూడా మాట్లాడలే. అంటే మీ తప్పు జరిగితేనేమో ఎవరేం మాట్లాడరు, సడన్ గా ప్రాసెస్ అంతా అయిపోతుంటేనేమో ఇప్పుడు గుర్తొస్తాయి అందరికి. మరి 3 కోట్లు పెట్టుకుంటే జిఆర్ఎల్ వచ్చి 6 నెలలు అవుతుంది, మరి ఏం చేసిరు 6 నెలలు? అంటే ఇప్పుడు అడిగితే సార్ సమాధానాలు ఉండవు, ఓన్లీ ఏదో మీ మీద బురదలతో మీరు కడుక్కోండి. ఈ వర్షన్ ఆఫ్ థాట్ ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఫ్యూచర్ జనరేషన్స్ రేపు మా 563 మంది సరే సార్ ఎగ్జామ్ పెట్టినా ఏది చేసినా సెలెక్ట్ అవుతారు, మాకేమి మీరు ఇస్తున్నారు గైడెన్స్, ఏమి ఇస్తారు, ఏమి ఇన్స్పైర్ చేస్తున్నారు? ఇదేనా ఇన్స్పిరేషన్? ఇంకా మీకు అలిగేషన్స్ అన్ని నిజం అనుకోండి, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల మీద అభియోగాలు మోపండి, ఇదేనా చేసేది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు. నేను అడుగుతా సార్, మీరు యు ఆర్ వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ బ్యూరోక్రాట్స్ ఆఫ్ తెలంగాణ. మీరు సోషల్ సర్వీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ కోసం అప్లిఫ్ట్మెంట్ కోసం కానీ చాలా చేసిరు. యూ వర్క్డ్ ఇన్ బిఎస్పీ పార్టీ, దెన్ యూ లేటర్ ఆన్ కేమ్. నేను ఏమంటున్నానంటే సార్, మీరు ఐపీఎస్ ఆఫీసరే కదా, మీరు మా లెక్క కష్టపడితేనే వచ్చింది కదా, మీరెన్ని డబ్బులు పెట్టి కొనుక్కోరు? మీరు 3 కోట్లు ఇవాళ 30 లక్షలు పెట్టిరా, 3 కోట్లు పెట్టిరా? అంటే సార్ ఇప్పుడు నేనంటే మీకు ఎంత బాధ అవుతుందో నాకంతే బాధ అవుతుంది సార్. ఇప్పుడు నేను కొనుక్కున్నా అంటే కూడా ఎందుకు అంటే ఇట్లా మాట్లాడడం ఎందుకు సార్? ఇప్పుడు మీకు ఏమన్నా ఉంటే మీరు పొలిటికల్ గా చూసుకోండి, మమ్మల్ని బదనాం చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలమే, మేము కొట్లాడిన వాళ్ళమే తెలంగాణ కోసం. నేను 10th 9th ఉంటే కూడా తిప్పించారు మొత్తం ర్యాలీలు చేపించి. ఎగ్జాంపుల్ ఎంతో కొంత మేము కొట్లాడిన వాళ్ళమే, మేము తెలంగాణకు సేవ చేయాల్సిన వాళ్ళమే ముందు అనుకో. మీరు మాకు ఏం ఇన్స్పైర్ చేస్తారు, మాకేం గైడెన్స్ ఇస్తారు? ఇట్లానేనా ఇంకా చేసేది? ఇక్కడ మీ తోటి విద్యార్థులు కూడా ఏం చెప్తుంటారు, క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, కొందరు ఎగ్జామ్స్ రాసి మీతో క్వాలిఫై కాని వాళ్ళు ఏం చెప్తారు, టీజీపీఎస్సీ అవకతవకలు జరిగింది, టీజీపీఎస్సీ చైర్మన్ తీసేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఇప్పుడు అది చైర్మన్ తీసేయాలి, టీజీపీఎస్సీ ఇంతకుముందు తీసిరు, ఇప్పుడు అవకతవకలు జరిగితే ఇఫ్ ఇట్స్ ప్రూవెన్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటది. కానీ నేనేమంటున్నా అంటే ఏది సింగిల్ జడ్జి ఇచ్చింది సార్, అందులో మాకు 100 డౌట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి మేము అప్పీల్ పోతున్నాం త్రూ లాయర్. నేనేమంటున్నా అంటే ఇష్యూస్ ఉన్నప్పుడు అవి వాళ్ళు ఇప్పుడు నిజంగా సుప్రీంకోర్టు తర్వాత డిసిజన్ బెంచ్ సుప్రీంకోర్టు తప్పు జరిగిందంటే ఇన్ని కోట్లు అయితే తప్పు చెప్పవు కదా. తప్పు జరిగి ఉంటే దట్ విల్ బి రెక్టిఫైడ్. అది గవర్నమెంట్ చూసుకుంటది, కాన్స్టిట్యూషనల్ బాడీ చూసుకుంటది. ఇప్పుడు మీరంతా వచ్చి మమ్మల్ని బదనాం చేయడం ఎందుకు? దానికి అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు కోర్టు డిసైడ్ చేసే ఇష్యూని మీరంతా ఎందుకు రోడ్ల మీద తీసుకొచ్చి రాజకీయం చేయడం అంటున్నా నేను. గ్రూప్ 1 నోటి మన దరిద్రమే ఇంత సార్, తెలంగాణ దరిద్రమే ఇంత. ఇంకా నేను ఇట్లా అనంటే ఒక తెలంగాణ ఆశ నాకు బాధ కలుగుతుంది, కానీ ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు, ఇంకా కూడా రావు సార్. నేను చెప్తున్నా కదా, గ్రూప్ 1 మళ్ళీ పెడతారు, మళ్ళీ రీమైన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, గాడ్ ఫర్బిడ్ రీమైన్స్ పెడతారు, అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మళ్ళీ ఎవడోడిపోయి కేసు వేస్తాడు. ఏమైందంటే నన్ను కిటికీకి దగ్గర కూర్చోబెట్టిరు, దుమ్మటది కళ్ళలా, నేను రాయలేకపోయిన ఎగ్జాము. ఎదగదలుచుకుంటే 100 తప్పులు దొరుకుతాయి సార్ ఏదో దాంట్లో, మళ్ళీ పోతారు, మళ్ళీ కేసులు అవుతాయి, మళ్ళీ పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తాయి, ఫండింగ్. ఇది ఇంతే జర. మన తెలంగాణలో అందరినీ ద్రాక్షలు ఎక్కువ ఉండాలి గ్రూప్ 1. అది ఎవరికి రావద్దు, ఎవరు ఉద్యోగం చేయొద్దు, అది అట్లా ఉండాలి. అందరు దాని గురించి రాజకీయం చేయాలి, లబ్ధి పొందాలి, ఫైట్ చేయాలి, ఇంతే తప్ప ఉద్యోగాలు ఎవరికి ఇయ్యరు, అవి రావు. ఇట్లనే మనకు చైతన్యం ఎక్కువైపోయింది సార్. ఏ స్టేట్లో లేదు, ఓన్లీ తెలుగు స్టేట్ దరిద్రమే ఇది. ఏ నోటిఫికేషన్ ముందల పడొద్దు, ఎవరు సక్సెస్ కావద్దు, అంత ఈ చైన్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకు సార్? ఇప్పుడు ప్రిలిమ్స్ అప్పుడు కేసేసి, ప్రిలిమ్స్ అప్పుడు ఎగ్జామ్ ముందు రోజు నేను అశోక్ నగర్లో ఉంటే 144 సెక్షన్ ఫైట్ చేస్తారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని. రిజల్ట్ వచ్చినాడు ఫైట్ చేస్తారు రిజల్ట్ ఇవ్వద్దని. ఇప్పుడేమో ఎగ్జామ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంది? 520 మందికే వస్తాయి ఉద్యోగాలు. నేను కాకపోతే నువ్వు కాకపోతే ఆయన కాకపోతే ఆయన ఎవడోడు 520. మిగతా వాళ్ళంతా డిసప్పాయింట్మెంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మరి అయ్యానో ఎవడో తప్పులు ఎత్తుకుతాడు, అది జరిగింది ఇది జరిగిందని. ఇప్పుడు సార్ వేగ్ అలిగేషన్స్ చేయడం ఎంత ఈజీ సార్? కరెక్షన్ సరిగ్గా చేయలేదంట నేను, దానికి అలిగేషనే. దాంట్లో ఇప్పుడు ఎవడు పోయి చూస్తుండు? ఆధారాలు ఏమన్నా ఒక్క ఆధారం ప్రొవైడ్ చేసి వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే. ఆధారం లేకుండా అభియోగాలు మోపడం నేను 100 మోపుతా ఎగ్జాంపుల్. ఇక అంతే జరుగుతాయి. ఈ నోటిఫికేషన్లు ఇట్లనే అవుతుంటాయి. తెలంగాణ విద్యలు మెయిన్ గా అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ నేను 3 సార్లు కట్టినా సార్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కు. ఇప్పుడు రీమెయిన్స్ పెడితే 4వ సారి కడతా. వాళ్ళు బాగుపడడానికి తప్ప ఇది నిరుద్యోగులకు బెనిఫిట్ అయ్యేది కాదు. ఇది ఉద్యోగాలు ఇయ్యనియర్. ఇది ఆల్మోస్ట్ ఇంకా అట్లే ఉంది పరిస్థితి చూస్తుంటే. మరి ఎవరు దాన్ని చేస్తారో చూడాలి.